ఎంతమంది ఎక్సైట్మెంట్గా ఉన్నారు? ఇది కొత్త సంవత్సరం, కొత్తగా ఉంటుంది, కొత్తగా జరుగుతుంది, కొత్త కార్యాలే ఉంటాయి, కొత్త మాట మాత్రమే జరుగుతుంది, పాత ఏమీ ఉండవు అనుకుని అనేవాళ్ళు ఎంతమంది ఉంటారంటారు? ఎవరైనా ఉన్నారా? మొత్తం కొత్తగానే జరుగుతుంది అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏమీ కొత్త జరగదు, అంతా పాతది అనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. అదేంటి? కొత్తగా అసలు అటువైపు కొత్తగా ఉండిద్ది అన్నదానికి హల్లెలూయా లేదు, ఇటువైపు పాతగా ఉండిద్ది అన్నదానికి హల్లెలూయా లేదు. మరి ఎందుకు కొత్త సంవత్సరం ఈరోజు ఇంత కొత్త సంవత్సరం వస్తుంది, కొత్తగా ఉంటుందని మనం ఎందుకు కొత్త చీరలు కట్టుకొని, కొత్త డ్రెస్సులు కట్టుకొని, కొత్త ఇవన్నీ వేసుకొని ఎందుకు వస్తున్నాం అంటారు చర్చికి? న్యూ హోప్ కోసం వస్తున్నాం. కొత్తగా జరుగుతుందేమో, కొత్తగా ఉంటుందని. ఏం మారాలి? ఏం మార్చుకోవాలి? ఏం మారుతుందని కొత్త సంవత్సరం అవుతుంది ఇది. కొత్త సంవత్సరం అవుతుందా అవ్వట్లేదా మనకి? ఎందుకు కొత్త డ్రెస్సులు వేసుకొని, కొత్త పర్ఫ్యూమ్లు కొట్టుకొని, కొత్తగా వచ్చి, కొత్తగా చర్చికి వచ్చి దేవుని ఆరాధించాలి. దేనికోసం? కొత్తగా అవ్వాలని లేదా? కొత్తగా మారబడాలని లేదా? కొత్తగా ఉండాల్సిన అవసరం లేదా? డాడీ ఎప్పుడు ఒక విషయం మాట్లాడతాడు కదా, ఒక స్త్రీ గురించి. పాపం ఒక స్త్రీ అంట మూట ఎత్తుకొని వెళ్తుందంట. మూట ఎత్తుకొని వెళ్తుంటే ఒక ఆయన కారున్న ఆయన కనికరబడి ఏం చేశాడయ్యా అంటే, సర్లే పాపం మూట ఎత్తుకొని ఉంటుంది, ఎన్నో శ్రమలు పెట్టుకొని ఉంది, శ్రమలతో ఉందని చెప్పి కరుణించి కారులో కూర్చోమన్నాడు. ఏమైంది? వచ్చే కారులో ఎక్కింది, కారులో కూర్చుంది. అయినా కూడా ఏం జరుగుతుందంట? మనం మాట్లాడుకుంటే ఎంత చందాలంగా ఉండిద్ది చెప్పండి ఈ మాట. ఎంత ఏంటి నేను జోక్గా ఉండిద్ది. మన గురించి మనం అనుకున్నాం అనుకో, మనకు నామూషిగా ఉండిద్ది. ఇది ఎందుకు? ఏందంత తెలుగు తక్కువ పనులు చేస్తారా ఎవరైనా? కారులో కూర్చోబెట్టుకున్న తర్వాత కూడా నెత్తి మీద మూటలు అవసరమా అని మనకేమనిపించింది? చాలా జోక్గా ఉండిద్ది ఇది. కానీ ఒకవేళ నూతన సంవత్సరానికి నువ్వు వెళ్తా, నీ నెత్తి మీద పాత మూటలు ఉంటే ఏమవుతుందో అంట? నువ్వు కూడా పాత సంవత్సరం పాత విషయాలు ఉంచుకొని కొత్త సంవత్సరంకి నువ్వు వెళితే ఎలా ఉండిద్ది అంటే, ఆ కారులో వెళ్ళినా కూడా మూటను మోస్తున్నట్టే ఉండిద్ది. ఉంటుందంటారా లేదంటారా? కొంతమంది సెలబ్రిటీస్ ఏం చెప్తారంటే, కొత్త సంవత్సరం ఏమి ఉండదు, జస్ట్ డిసెంబర్ 31 వచ్చింది, జనవరి 1 వచ్చింది, అంతే, పెద్ద తేడా ఉండదు. మనం బతికినన్ని కాలం కొత్త సంవత్సరాలు మారుతూనే ఉంటాయి, కొత్తగానే వస్తూ ఉంటాయి. కానీ మన జీవితంలో ఏం మాత్రం కొత్త జరగదు. మన జీవితం మాత్రం ఏ అద్భుతం రాదు, ఏ ఘనకార్యం జరగదు, ఏం కొత్త విషయం జరగదని చాలామంది పెద్దోళ్ళు చెప్తా ఉంటారు. నిజంగానే జరగదంటారా? నిజంగానే జరగవా? కొత్త సంవత్సరంలో మనకి ఇంతకుముందు ఇప్పుడు డిసెంబర్ 31 వరకు ఎలా ఉన్నాయో రేపు జనవరి 1 నుంచి కూడా అంతే ఉండిద్ది, ఏమి తేడా రాదు, ఏం మార్పు ఉండదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఉన్నారా? మార్పు వచ్చిద్ది అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక చేయొద్దండి. నేను ఇంకోటి చెప్తా, మార్పు రాదనుకునే వాళ్ళు చేయెత్తవలసిన అవసరం లేదు. ఎవరైతే ఛేదించారో వాళ్ళందరూ ఏంటయ్యా అంటే, ఇందాకేదో అక్క హోప్ అంది, ఎవరికి లేదా? ఆశ లేదా? ఆశ ఉంది, కానీ చేయాల్సింది ఏంటంటే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పాత విషయాల్లో పాత పగలు ఉన్నాయా? పాత కక్షలు ఉన్నాయా? పాత నీకు విరోధాలు ఉన్నాయా? పాత విషయంలో ఏమన్నా జీవితాలు ఉన్నాయా? నాకు అర్థం కాదు. లైట్ వాళ్ళు వస్తే మీరందరూ అలా చూస్తారేంటి? ఇట్స్ నాట్ ఏ జోక్ అక్క. ఎవరైనా డిస్టర్బెన్స్ చేయాలనుకుంటే మీరు ఇట్లు చూడాలి కదా, వాక్యం వైపు ఉండాలి కదా హృదయం అనేది. దేనికోసం వస్తున్నారు చర్చికి? ఎవరెవరు చర్చిలోకి వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు చారీలు ఎలా కట్టుకున్నారు, ఎవరు చీర ఎక్కడ కొనుక్కున్నారని చూద్దాం వస్తున్నారా, లేకపోతే దేవుని మాట విందామని వస్తున్నారా? దేవుని ఆరాధించే విషయంలో పోయిన ఉద్యోగం ఉందంటే లేదు, వాక్యం వినే విషయంలో ఉందా అంటే అదిగో నిలిచిపోతుంది. ఎందుకు నిలిచిపోతుంది? వినటం వినికిడి అనేది తగ్గిపోతుందేమో. ఇదే పాత విషయాలు. నేను నిజంగా ఇక్కడ నుంచో ఈరోజు చెప్పాలనుకుంది ఏంటి అంటే, పాత విషయాలు, పాత ఏమున్నాయి, పాత కక్షలు ఉన్నాయా, పాత పగలు ఉన్నాయా, పాత విషయాల్లో మీకు వాళ్ళకి సైక్యత లేదా? అవన్నీ మార్చుకోవాలి. అవన్నీ మార్చబడితేనే నువ్వు కొత్తగా మారుతావు. నువ్వు మారినంత కాలం ఎలా ఉండిద్ది అంటే, పాత జీవితంలో నిక్కిదిద్దా. నిన్నటి వరకు ఈ రోజు వరకు డిసెంబర్ 31, రేపు జనవరి 1 అంతే. డేట్ మార్పు మాత్రమే, జీవితంలో మారదు. సంవత్సరం మారినంత మాత్రాన జీవితం మారదు. ఏం మారాలంట? అలవాట్లు మారాలి. ఏ అలవాట్లు? డాడీ చెప్పినప్పుడేమో ఫోన్లు సైలెంట్లో పెట్టాలంటే ఆ సైలెంట్లో పెట్టాల్సింది. అందరూ ఒప్పుకున్నంత ఈజీ కాదు మాట్లాడుకుంటూ ఉంటాం అనేది. ఏం మారాలి? ఇదే మారాల్సింది. వాక్యం వినేటప్పుడు వాక్యానికే కేటాయింపు. పాటలు పాడుకునేటప్పుడు మాట్లాడుకున్నారు,
పాటలు పాడేసుకున్నప్పుడు మాట్లాడుకోవాలా? దేవుడు నీకు ఎన్ని రోజులు ఇచ్చాడు? ఎన్ని గంటలు ఇచ్చారు రోజుకి? ఏం మార్చుకున్నాం మనం? ఏం మార్పు చూపిస్తున్నాం మనం? దేవుడు నీలో లెక్క నుంచోబెట్టి అడిపి నాకు ఇచ్చిన సమయంలో నా మాటలు నువ్వు విన్నావమ్మా, నీ మాట నేను ఎందుకు వినాలి అని దేవుడు అడిగితే ఏం చెప్తాం మనం? చెప్పలేం కదా. సో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఈరోజు పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంకి వెళ్ళినప్పుడు మారాల్సింది ఏంటయ్యా అంటే, నీ హృదయం మారాలి, నీ అలవాట్లు మారాలి. ఈ హృదయంలో నాకు ఇప్పుడు ఒక అక్క నాకు వ్యతిరేకం చేసింది, నా అక్క మీద నాకు పగ ఉంది, లేదు ఇంకో వాళ్ళ మీద నాకు వాళ్ళ మీద నాకు కోపం ఉంది, వాళ్ళ మీద కక్ష ఉంది, వాళ్ళ మీద నాకు వీళ్ళని ఎలా అయినా ఏదో ఒకటి చేయాలన్నా ఇది ఉంది. అవన్నీ ఉంచుకొని పులిసిన దాంతో నేను కొత్త సంవత్సరంలో కలిగిపెడితే ఎలా ఉండిద్ది? ఏం మార్చుకున్నావురా నువ్వు? కొత్త సంవత్సరం నీకు నేను ఇచ్చాను, కొత్తగా నువ్వు ఉండడానికి నీకు అవకాశం ఇచ్చాను, కొత్త జీవితాన్ని మార్చడానికి నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు అంటాడు. నేను ఇవన్నీ పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటాను? అడిగినప్పుడు ఎలా ఉండిద్ది అంటే, ఆ కారులో ఉన్న మాట్లాడిన మాటలే మనకు కూడా ఉంటాయి. అయ్యా నువ్వు నాకు కొత్త సంవత్సరం ఇచ్చావులే, నన్ను ఆమె జాలపడి నన్ను కారు ఎక్కించుకున్న పర్లేదు, కానీ నా అమ్మోటలు మాత్రం వద్దులే అయ్యా. ఇలాంటి సమాధానం చెప్తావా? చెప్పలేం కదా. ఏం చెప్తావు? అయ్యా నాకు కొత్త సంవత్సరం ఇచ్చావు, నేను దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నా. యూటిలైజ్ చేసుకోకపోతే ఏంటి అవసరం? ఎవరికి నష్టం? కొత్త సంవత్సరం యూటిలైజ్ చేసుకోవాలా? ఎవరికి నష్టం అంటారు? ఒక తోటమాలి ఉన్నాడంట, ఒక చెట్టుని సంవత్సరం నుంచి కాపాడుతున్నాడంట, దానికి ఏరు పోస్తున్నాడంట, నీళ్లు పోస్తున్నాడు, దాన్ని సురక్షితంగా చూస్తున్నాడు. అయినప్పటికీ అదేం చేయలేదంట, ఫలాలు చూపించలేదు. దేవుడేమన్నాడు? మరొక్క సంవత్సరం నీకు ఛాన్స్ ఇస్తున్నా, మరొక్క సంవత్సరం నీకు ఈ సంవత్సరం నీకు ఛాన్స్ ఇచ్చాడేమో. 2024లో నీకు అపాయాలున్న తప్పించి 2025కి నీకు ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. 2025లో నువ్వు నీకు ఛాన్స్ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆ ఛాన్స్ నువ్వు ఉపయోగపరచుకోకుండా ఏమన్నా కార్యాలు చేస్తే ఎలా ఉండిద్దాయి అంట, హెచ్చరికిస్తున్నాడు అనమాట. దేవుడు సహజంగా ఎవరికి హెచ్చరిక ఇవ్వడు. దేవుడు సహజంగా ఎవరి మీద కోపం చూపించడు. కానీ ఏం చెప్తున్నాడు? గొడ్డలి వేరుల దగ్గరే ఉంది. ఎవరైనా నా మాట వినకుండానే కాదు, నా మాట వినకుండా ఆపిన వాళ్ళకి కూడా ఏమైందంట, గొడ్డలు వేరుల చేతి నుంచి అలా నరికివేయబడుతుంది అనమాట. నరికివేయబడే గుంపులో ఉంటామా? దేవుడు మాటలేని నా మాట నాలో అంటుకట్టుకున్నవాడు నా మాట వింటాడంటారా లేదంటారా? నువ్వు దేవుడు మాటలు ఇంట్లో అంటే అర్థం ఏంటి? దేవుడిని అంటుకట్టుకొని ఉన్నావా? లేవు కదా. సో దేవుని మాటలు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడినా. సో నాలో ఉన్న ప్రతి తీగను నేను దేవుని ఫలయిస్తాను చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవునికి వేరే ఉండి ఎన్ని సంవత్సరాలు నీకు ఛాన్స్ ఇచ్చినా, ఎన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ అనేది పెంచుకుంటా పోయినా, నువ్వు ఇంకా మారకుండా అలాగే పాత పగలు, పాత కోపాలు, పాత ద్వేషాలు, పాతతో ఆ మనుషులు ఆ గుంపు, ఈ మనిషి ఈ గుంపు అనుకుని ఈ వ్యతిరేక భావాలతో ఎంతకాలం కొత్త సంవత్సరంలోకి వెళ్తావు? కొత్తగా మారవా? కొత్తగా మార్పు రాదా? అభిషేక్ పాత పగలు, పాత ద్వేషాలు, పాత యుద్ధం అన్నాడు కాబట్టి కొత్త పగలు తెచ్చుకున్నాం కొత్త సంవత్సరంలో అనుకోమాకండి. అంతే కదా. అభిషేక్ ఈరోజు వాక్యం ఏం చెప్పాడు అభిషేక్ అంటే, పాత పగలు, పాత ద్వేషాలు, పాత కోపాలు మనసులో ఉంచుకోకుండా కొత్త సంవత్సరంలోకి వెళ్ళమన్నాడు అన్నాడు అనుకో. ఓహో, అయితే పాతవి లేవు, కానీ ఇప్పుడు నుంచి ఏం చేసుకుందాం? కొత్త పగలు పెట్టుకుందాం, కొత్త ద్వేషాలు పెట్టుకుందాం, కొత్త మాటలు అన్నాం, కొత్త వాళ్ళతో చూటుపోటు మాట్లాడుకో. ఇది కాదు. ఏం మారాలంటే నీ హృదయం ఎలా ఉందంటే, ఇప్పుడు ఒకవేళ రాతిగా ఉంటే ఆ హృదయం మెత్తనైన మాంసంగా మారాలి. మాట్లాడుకుంటాం కదా, దేవుని కొరకు కనిపెట్టుకున్న వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంట? నూతనంగా ఉంటుంది, నూతన బలం పొందుకుంటుంది. నూతన బలం లేకుండా ఆ బలహీనత గుండెతోనే ఉంటారా? ఎందుకు మన గుండె బలహీనత పడుతుందంటే అవిధేయులు బట్టే. ఎలా చెప్పగలవు అభిషేక్? అవిధేయతల వల్ల గుండె బలహీన పడుతుందంటే దావీదు చేసింది ఏంటో. వద్దురా నాయన, నీకు సైన్యం ఎంత ఉంటే నీకేంది? దేవుడు జయమించే వాళ్ళు ఎవరు? దేవుడే. అయినా నీకెందుకు? దేవుడే జయమిస్తాడు. నీకు తక్కువ ఉన్నా దేవుడు జయమిస్తాడు, ఎక్కువగా ఉన్నా దేవుడు జయమిస్తాడు. నువ్వు ఎందుకు చేయటం అని హెచ్చరించినా కూడా దావీదు ఏం చేశాడు? అలా కాదు, అవిధేయత క్రియ చేసేసే లెక్క పెట్టాడు. అంతమంది చనిపోయారు. తర్వాత ఏం మాట్లాడుకున్నారంట దావీదు గురించి? దావీదు నా గుండె దేనికి బలహీన పడ్డది? దావీదు అవిధేయత క్రియ చేయటం వల్లే బలహీనపడ్డది. అవిధేయత క్రియలతో బలహీనపరుచుకున్న ఈ హృదయంతో నేను నూతన సంవత్సరానికి వెళ్తానంటే దేవుడు మెచ్చుకుంటాడంటారా? మెచ్చుకోడంటారా?
లేదు, నాకు ఒక అక్క పెట్ట కోపం ఉంది, ఇంకో అక్క మీద కోపం ఉంది, ఈ కోపంతో నేను వెళ్ళానంటే ఎలా ఉండిద్ది? బాగుండిద్ది అంటారా? ఇంకో విషయం ఏం చెప్పాలి అంటే, కోపం అనేది మనిషి మీద రావాలి కానీ మనుషుల్ని పోగొట్టుకునేలా మాత్రం రాకూడదు. దేవుడు అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, నీ కోపము సూర్యోదయం నుంచి సూర్యాస్తం లోపు అయిపోవాలి. నీ సహోదరుల మీద కోపం ఉందా, లేకపోతే నీ సంఘ సభ్యుల మీద కోపం ఉందా, లేకపోతే సంఘ కాపరి మీద కోపం ఉందా, లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళ మీద కోపం ఉందా, లేకపోతే సంఘం దాటి బయట ఉన్న వాళ్ళ మీద కోపం ఉందా, ఎవరి మీద కోపం ఉంది? ఇదిగో కోపపడుడు కానీ మీరు ఎప్పటికీ పాపము చేయకండి. ఎందుకు? కోపం ఉంచుకున్నంత కాలం నువ్వు పాపం చేస్తానే ఉంటావు. కోపం ఉంచుకున్నంతకాలం నీ హృదయము అవిధేయత క్రియలు చేస్తానే ఉంటది. ఈ హృదయంతో దేవుని నూతన సంవత్సరానికి మనం వెళ్ళటం మంచిదంటారా కాదంటారా? మంచిదేనా? కోపాలు క్షమించుకోకుండా, కోపాలను తుడిచివేసుకోకుండా, పాత ద్వేషాలతోనే, పాత వీటితోనే ఈ హృదయంతో వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. దేవుడు చెప్తుంది అది, కోపపడండి కానీ ఎన్నటికీ పాపం చేయమాకండి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అదే నేను అడుగుతున్నాడు. మనం 1 కొరింథీ 12వ అధ్యాయంలో చూస్తే క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది. శాశ్వత కాలం నిలిచేది ఏంటయ్యా అంటే ఏంటంటారు? ప్రేమ. ప్రేమ ఏం చేసిద్ది? అది ఉప్పొంగదు, డామవంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుచుకొనదు, త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు. సో అపకారం, ఈ సంవత్సరం నీ పట్ల ఒకళ్ళు అపకారం చేశారు, నీ పట్ల ఒకళ్ళు అన్యాయం చేశారు, నీ పట్ల ఒకళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు, కానీ నీ హృదయంలో ఏముండాలంట? ఏముండాలి నీ హృదయంలో? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఏమైంది? ఆ కోపం అనేది పోవాల్సింది. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఉండి నువ్వు విశ్వాసం చూపించినా, నిరీక్షణ చూపించినా, ఈ ప్రేమ చూపించిన, ఈ మూడిట్లో శ్రేష్టమైంది ఏంటి? మనం మాట్లాడుకుంటాం 12వ అధ్యాయం లాస్ట్కి వచ్చేసరికి కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు శాశ్వత కాలం నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? శ్రేష్టమైన ప్రేమ ఉంటే ఏం జరుగుతుంది అంటే క్షమాపణ జరుగుతుంది. అన్నిటిని తాళుతుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. అపకారం, నువ్వు ఎంత అపకారం చేసినా మనసులో ఉంచుకొనదు. ఎందుకు పక్షలు, ఎందుకు కోపాలు? మిత్రమా, 4 రోజులు ఈ లోకానికి ఉండటానికి వచ్చావు, నలుగురితో కలిసి ఉండటానికి వచ్చావు, నవ్వుతా ఉండటానికి వచ్చావు. కక్షలు ఎందుకు? కోపాలు ఎందుకు? ద్వేషాలు ఎందుకు? ఏడాది ఉతికినా ఏలక్క తోక ఎలా ఉండిద్దంట? నలుపుగానే ఉంటది. ఎంత సవరించినా కుక్క తోక ఎప్పటికీ, ఎవరంటారు కుక్కలు ఎలకలు ఎవరన్నా ఉన్నారంటారా? లేరు కదా. సో కోపపడకండి దేవుడు చెప్తున్నాడు. సంవత్సరం మొత్తం దేవుడు నీకు ఏం చెప్తున్నాడు అయ్యా అంటే, వచ్చే సంవత్సరంలో నీ కోపాలు తగ్గించుకో, నీ ద్వేషాలను తగ్గించుకో, నువ్వు వేరే వాళ్ళ మీద ఏ వ్యతిరేక భావం ఉందో అది తగ్గించుకో, కక్ష ఉందో తగ్గించుకో. వాళ్ళు వేరు, నేను వేరు కాదు. మనం ఒక మాట మాట్లాడుకుంటాం కదా, ఒకే తల్లి పాలు తాగిన వాళ్ళు అంటే ఏమవుతారంట? ఒకే ఉదరం నుంచి వచ్చిన వాళ్ళు, ఒకే తల్లి పాలు తాగిన వాళ్ళు ఏమవుతారు అంటే సహోదరులు అవుతారు. నువ్వు ప్రతి ఆదివారం ఒకే రక్తం తాగుతున్నావే, ప్రతి ఆదివారం దేవుడి రక్తం తీసుకుంటున్నావు కదా, ఒక్క శరీరంలో పాలు పొందుతున్నావా? లేదు. 3 రొట్టెలుగా మూడు వేరు శరీరాలు అనుకుంటున్నావా? లేదు. దేవుడు చెప్పింది ఏంటి? ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాడు. సో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావు. దేవుడు ఎంతమంది అయి ఉన్నాడు? దేవుడు తిత్వై ఉన్నా దేవుడు ఒక్కడే. సో ఆ ఒక్కడి నుంచే శరీరం వస్తుంది. ఒకే శరీరం తింటున్నావు, ఒకటే రక్తంలో పాలు పొందుతున్నావు. ఏమవ్వాలి నువ్వు? సహోదరులు అవ్వాలంటారా కాదంటారా? దేవుడు చెప్తున్నాడు కదా, ఒకవేళ నువ్వు సహోదరుల భావం లేకుండా నువ్వు రొట్టెలో పాలు పంచడానికి చేయబెట్టావు, అది అక్కడే ఆపేసేయి. నువ్వు తీసుకుంటే నువ్వు అవిధేయత అవుతావు. ఎందుకు? నువ్వు వెళ్ళి ఎవరి మీద సఖ్యత లేదో, నీకు ఎవరి మీద కోపం ఉందో, ఎవరి మీద ద్వేషం ఉందో, ఎవరి మీద కక్ష ఉందో, వాళ్ళతో ముందు ఏమవ్వాలంట? క్లియర్గా చెప్తున్నా కదా, మనం అనే వాళ్ళము 4 రోజులు ఈ లోకంలో ఉండడానికి వచ్చాం, నలుగురితో ఉండడానికి వచ్చాం, నవ్వుతూ ఉండాలి కానీ కక్షలతో కాదు కదా. అంతే అంటారా కాదంటారా? సో మన యాత్రికులుగా వచ్చిన తర్వాత మన యాత్ర ముగించే సమయంలో దేవుడు నిన్ను అడిగే మనమంతా ఎవరు అంట? నే యాత్రికుణ్ణి, నే క్రైస్తవుని. మనమంతా ఏమై ఉన్నాము? యాత్రికులమై ఉన్నాము. మన యాత్ర ముగించే సమయంలో, యాత్ర ముగించిన తర్వాత దేవుడు నిన్ను నిలబెట్టి అడిగే ప్రశ్న ఏంటంటారు? ఎంతమంది మీద కోపపడ్డావు?
ఎంతమందిని మీద కక్షలు పెట్టుకున్నావు, ఎంతమందిని చంపావు అని అడగడు. ఏమడుగుతాడయ్యా అంటే ఎంతమందిని క్షమించావని అడుగుతాడు, ఎంతమందిని క్షమించగలిగావని అడుగుతాడు. అంతేనా కాదంటారా? ఎంతమంది మీద ప్రేమ చూపించావని అడుగుతాడు దేవుడు. ఎంతమందిని మీరు హృదయపూర్వకంగా క్షమించారు? మనం మాట్లాడుకుంటాంగా అడుగు దిగాలి, అడుగు దిగాలి. ఏం దిగాలి? నేను నోటితో రాధమత్య నేను క్షమించాను, నువ్వు మాట్లాడినా పర్లేదు, ఈరోజు నేను క్షమించాను అన్న నోటితో అన్న, హృదయంలో అసలు మాట్లాడతావు నువ్వు అని నేను అనుకున్నానంటే ఎలా ఉండిద్ది? హృదయం నుంచి వచ్చిందా ఆ మాట? హృదయం నుంచి వచ్చిందా? అడుగు దిగటం ఏందయ్యా అంటే ఈ నోటి నుంచి హృదయం వరకు దిగాలి. హృదయపూర్వకంగా దేవుడు నువ్వు ఎవరిని క్షమిస్తున్నావు? దేవుడు ఏం కనపరిచాడయ్యా ఈ లోకంలో అంటే కొట్టిన వాళ్ళని కానీ, తిట్టిన వాళ్ళని కానీ, ఉమ్మేసిన వాళ్ళని కానీ, దూషించిన వాళ్ళని కానీ, అపహసించిన వాళ్ళని కానీ, శోధించిన వాళ్ళని కానీ, ఎలాంటి వారిని ఆయన ఏం చేశాడయ్యా? తండ్రి మీరేమి చేయుచున్నారో కనుక ఏం చేయాలంట? దేవుడు ఆ ప్రేమను కనపరచడానికి వచ్చాడు. నీ యాత్ర అయిపోయి నీ యాత్ర పూర్తయిన సమయంలో దేవుడు నిన్ను అడిగేది ఏంటయ్యా అంటే నేను క్షమించిన ప్రకారం నువ్వు ఎంతమందిని క్షమించావు? నేను నా తండ్రికి మొరపెట్టాను, నన్ను సిలువేసినా కూడా నేను నా ప్రజల కొరకు మొరపెట్టాను. నీ సహోదరుల కోసం ప్రార్థించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నామంటారా? వాళ్ళ మీద కోపాలు పెట్టుకొని ప్రార్థించినంత మాత్రం ఫలితాలు రావు. నేను ప్రార్థిస్తున్నా కానీ నాకు ఫలితం రావట్లా, నేను ప్రార్థిస్తున్నాక నాకు ఏం కార్యం జరగట్లే. ఎందుకు జరుగుతుంది? నీ మాట కానీ నీ ప్రార్థన కానీ ఎక్కడున్నాయి అంటే ఈ నోటి మీద ఉంది, హృదయం వరకు దిగట్లేదు. ఇదే పాత విషయాలతో ఇదే జీవితంతో వెళ్తే అలా. అందుకని దేవుడు చెప్తున్నాడు గొడ్డలు ఎక్కడ ఉంది? వేరు దగ్గరే ఉంది. మనకు ప్రతిదీ ఒక ఎగ్జాంపుల్తో చెప్తే బాగుండిద్ది అనమాట. గొంగళ పురుగు ఉంది, గొంగళ పురుగు సీతాకోకలా మారే సమయం ఉందా లేదంటారా? ఉందంటారా? దేవుడు నువ్వు కూడా మారే సమయం నీకు ఇస్తున్నాడు. లేదు నాకు మార్పొద్దు, నేను ఆ సమాజ జీవితంలోనే ఉంటాను, ఇలానే ఉంటాను, ఆ గొంగళపురి హీనంగానే ఉంటాను, అందరు చీదరించుకునే వాళ్ళలాగా ఉంటాను, అందరికి దురద పెట్టే వాళ్ళగా ఉంటాను, గజ్జి పెట్టి అందరికీ నాకున్న గజ్జిని అందరికీ పాకిచ్చేలా ఉంటానంటే ఎందుకు? నువ్వు ఉండి ఆ సమాధిలోనే ఉండిపో. సీతాకోకలా మారే సమయం నీ దేవుడు ఇచ్చావన్నాడు. అదే ఈ సంవత్సరం అయ్యి ఉండొచ్చు. వచ్చే ఈ 2025 నువ్వు నూతనంగా మారటానికి దేవుడు సమయం నీకు ఇస్తూ ఉండొచ్చు. దేవుడు అదే కోరుకుంటున్నాడు కదా. దేవుడు ఏమో చెప్తున్నాడు అయ్యా అంటే నన్ను ఎలా ప్రేమిస్తున్నారు? ఆజ్ఞల్లో చెప్పట్లా, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? నన్ను ప్రేమించు ప్రకారము మీ సహోదరులను కూడా అని చెప్పాడు. కానీ దేవుడు లేదు నీ మతం కానీ వాళ్ళని ద్వేషించు, లేకపోతే నీ కులం కానీ వాళ్ళని దూషించు, వాళ్ళని చంపు, వీళ్ళని చంపు, వీళ్ళని ఫోర్స్ఫుల్గా నెట్టు మార్చు అని దేవుడు ఎక్కడ చెప్పలా. నీ ఇయరింగ్స్ తీసేయి, నీ తాలిబొట్టు తీసేయి, నీ వస్త్రాలంకారం మార్చు. బట్టలు మారటమే ఉంది, బట్టలు కాదు మారాల్సింది, బ్రతుకు మారాలి. దేవుడు చెప్తున్నది నువ్వు బట్టల్లో నేను ఇది తీసేసాను, పూలు పెట్టుకోవట్లేదు, మంగళసూత్రం తీసేసాను, చెవులు, ఇది కాదు కోరుకుంటుంది. చాలా మంది పాస్టర్లు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి తెలిసినట్టు చెప్పేస్తున్నారు. కానీ దేవుడు చెప్పింది ఒకే ఒక ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞ నువ్వు అది తీసే ఇది తీసేమని ఆజ్ఞాపించలా. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నన్ను ప్రేమించుతున్న ప్రకారము నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు. ఒకవేళ నువ్వు పొరుగువాన్ని దూషిస్తే, ఆన్సర్ చెప్పండి. ఐ వాంట్ ఆన్సర్. వ్యర్థుడా నా సహోదరుని నేనంటే, నువ్వు ఒకవేళ సహోదరుని నువ్వు దూషించిన, సహోదరుడు వ్యర్థుడు అని చెప్పినా, సహోదరి వ్యర్థుడు అని చెప్పినా ఏమవుతావు అంటే నువ్వు నా హత్య చేసినట్టే. మనం భారతీయులం కదా, అందరూ ఒకే చోట ఉంటున్నాం కదా. అందరూ ఎలా ఉన్నారు? ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. అంటే ఏందో అందరూ సహోదరులు సహోదరులు. వాళ్ళు ఒక్కళ్ళు నువ్వు వ్యర్థుడు అన్న ఏమైద్ది? నరహత్య చేసినట్టే. మన మతాన్ని మనం పూజిద్దాం, పరమతాన్ని వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి అక్కడే ఉంచేద్దాం. వాళ్ళ మీద మనం తప్పులు మోపాల్సిన అవసరం లేదు, మన మీద వాళ్ళ నేరాలు మోపాల్సిన అవసరం లేదు. ఎందుకు జరుగుతున్నాయి అంటే కొంతమంది కొంత రకంగా ఒక పాస్టర్ వచ్చి ఇది దేవుడు నాకు కనపరిచాడు, నీ మీద ఇది ఉంది, నీ మీద నాకు బాగా తెలిసిన పాస్టర్ ఒకడు ఉన్నారన్నమాట. సో డాడీ ఒక ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసి ఇట్లా వస్తున్నాడు. తర్వాత ఆ పాస్టర్ వచ్చాడు. ఆ పాస్టర్ వచ్చిన తర్వాత ఆయన మాటలు నేను ఏంటంటే ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఆ ఇంట్లో ఏముంది అంటే రోజు గొడవలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, ఆ ఇంట్లో రోజు గొడవలు ఉన్నాయి, ఆ ఇంట్లో రోజు సహోదరుల మధ్య ఐక్యత లేదు, తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేదు, తల్లి కూతుర్ల మీద ఐక్యత లేదు, తండ్రి కుమారుల మీద ఐక్యత లేదు. కానీ ఆ పాస్టర్ వచ్చి ఏం చెప్తున్నాడు అంటే అయ్యో ఇది చిన్న పరలోకంలా ఉంది. మా నాన్న నేను ఇట్లా మొహమ్మోహం చూసుకున్నాం అనమాట. ఎందుకంటే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మా ఇద్దరికి తెలుసు.
ఇలా పాస్టర్ వచ్చి ఏం చేస్తున్నాడయ్యా అంటే, నీకు అందున్నో నడవలసిన త్రోవనాడు ఆయన. నువ్వు అది తిను, ఇది తిన్నా పర్లేదు, అలా చేసినా పర్లేదు, నువ్వు దేవుని నమ్ముకోకపోతే నువ్వు చస్తావని చెప్పినా పర్లేదని కొంతమంది తయారవుతున్నారు. అంతే కదా, అదే దేవుడు చెప్పింది. నీ ఇయర్ రింగ్స్ తీసేయండి, నీ గాజులు తీసేయండి, నీ మంగళసూత్రాలు తీసేయండి, నీ బట్టలు నీ ఇలానే బట్టలు నాకు అన్ని. ఒక చిన్న డౌట్, అన్ని సంఘంలో స్త్రీలకి ఎందుకు చెప్తున్నారు? స్త్రీలు అది వేసుకోకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. నువ్వు గిన్నె కొట్లు కట్టించుకోవద్దని పురుషుడికి చెప్పరే? అవన్నీ ఎక్కడ బైబిల్లో లేవు. మారాల్సింది బ్రతికే విధానం మారాలి. బట్టలు కాదు మారాల్సింది, బ్రతుకు మారాలి. బ్రతుకు ఎలా మారిద్ది బ్రతుకు? దేవుని యందు నువ్వు కనిపెట్టుకుంటే మారిద్ది, దేవుని వైపు నువ్వు చూస్తే మారిద్ది, దేవుని వైపు నువ్వు విశ్వాసం ఉంచితే మారిద్ది. అలా మారాలి, కానీ ఇలా కాదు మారాల్సింది. సో ఓకే, ఇది మారాలి. మారిన తర్వాత ఏం జరిగింది? ఒకవేళ నేను నిజంగానే మారాను, మారి 2025లో నేను చేయాల్సిందేంటి? ఏమై ఉంటుంది అంటారు 2025లో? మనం ఒక రిజల్యూషన్, ప్రతి వాళ్ళకి ఒక రిజల్యూషన్ ఉంటుంది కదా. రిజల్యూషన్ అంటే ఏంటి? మరి అదమ్మా ఇంటి 14 వచ్చి ముందర మాట్లాడేది, ఈ నూతన సంవత్సరంలో నేను ఒక తీర్మానం తీసుకున్నా. తీర్మానం, రిజల్యూషన్ అంటే ఆ తీర్మానం ఏంటి? ఏదో ఒకటి ఉండాలి కదా. నేను ఒకటి చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చెప్తున్నాను తీర్మానం, మీరు తీసుకుంటారా తీసుకోరా అన్నది మీ ఇష్టం. కానీ ఒక తీర్మానం చెప్తా. పరలోక రాజ్యం ఎవరిది? పరలోక రాజ్యం అనేది ఎవరిది? పరలోక రాజ్యంలో చోటు ఎవరికి ఉంటుంది చెప్పండి. సరే, వారిది పరలోక రాజ్యం. ఇంకా ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చిత్త ప్రకారం చేసిన వాళ్ళకి. ఇంకా కమాన్, మీ అందరికి చాలా వాక్యం బాగా తెలుసు కదా. పరలోక రాజ్యం ఎవరిదై ఉండిద్ది? ఇంకా మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే ఒక ఘట సర్పం ఉందంట. ఆ ఘట సర్పం మిఖాయిలతో యుద్ధం చేస్తుంది. ఆ ఘట సర్పం ఓడిపోయినందున పరలోక రాజ్యంలో దానికి చోటు లేదు. ప్రకటన 12వ అధ్యాయము 8వ వచనం. ఏమైందంటే ఘట సర్పము అండర్లైన్ చేసుకోండి, గెలవలేకపోయింది కాబట్టి గనుక అంటే ఏంటో, అందువలన గెలవలేకపోయినందువలన. సో పరలోకంలో స్థలం ఎవరికి ఉండదయ్యా అంటే గెలవలేని వాళ్ళకి ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళకి పరలోకంలో స్థలం ఉండదు. మరి ఎవరికి ఉంటుంది? దేని మీద గెలవాలో ఇది నా రిజల్యూషన్. నేను గెలవాలని కోరుకుంటున్నా. దేని మీద గెలవాలని కోరుకుంటున్నా? నాకు ఒక యుద్ధం ప్రకటింపబడింది. నేను చేసే యుద్ధము శరీరాలతో కాదు, నా తోటి వారితో కాదు, నా సమానులతో కాదు. నేను చేస్తున్న యుద్ధము, నేను ప్రకటించిన యుద్ధం ఎవరితో అంటారు? ఆకాశ దురాత్మ సమూహాలతో. దాని మీద యుద్ధం నేను ఎలా గెలవగలను? దేవుడిచ్చాడు. ఏమిచ్చాడంట? ఉన్నాయి. దాని తరపున నడుస్తున్నారంటారా? ఒక విషయం మాట్లాడుకుందాము. ఎఫెసీ 6వ అధ్యాయం 11వ వచనం. దేవుడు ఏమిచ్చాడంట? అపవాదిని ఓడించడానికి, ఎదిరించడానికి సర్వాంగ కవచాలు ఉన్నాయి. దాంట్లో మనం మాట్లాడుకుంటే వాక్యం ఉందా మన దగ్గర, విశ్వాసం ఉందా మన దగ్గర, లేకపోతే సత్యం ఉందా మన దగ్గర, తర్వాత లేకపోతే సమాధాన సిద్ధ మనసు ఉందా? ఏం లోపించింది? ఒకవేళ అవి లోపించే వాటి మీద జయించండి. జయిస్తే దేని మీద జయించగలవు? నువ్వు దేని మీద జయించగలవా? ఎన్ని ఉంటే మనతో దేని మీద జయించగలం చెప్పండి? ఇది వన్ వే కాదు కదా. ఇక్కడ దురాత్మ సమూహాలతో, ఆకాశ ప్రధానులతో, ఆకాశ వాయుమండలాలతో ఉన్న అధికారులతో మనం జయించాలి. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి అంటారా? లేకపోతే ఈ 2025 ఇయర్లో రిజల్యూషన్ ఏంటంటే ఇవన్నీ పూర్తి చేసుకోండి, ఇవన్నీ ఉంచుకోండి. సాతాను మీద జయించాము. ఇంకోటి 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ దేని మీద జయించాలంట? సాతాను మీద, సాతాను క్రియల మీద, సాతాను అంశాల మీద జయించాలి. రెండవది దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు. సో మనం మాట్లాడుకున్నట్లు జయించిన వారికి ఏముందంట? పరలోకంలో స్థలం ఉంది. జయించిన వారి ప్రతి ఒక్కరికి పరలోకంలో స్థలం ఉంది. అయితే ఆ జయం ఏంటయ్యా అంటే నీ విశ్వాసం. చదవక మాట.
లోకాన్ని జయించే విజయం ఏంటిది అంటే విశ్వాసం. విశ్వాసం కోల్పోకుండా నువ్వు జయించాలి. విశ్వాసంలో తొలగిపోకుండా నువ్వు జయించాలి. విశ్వాసం మనం ఎప్పుడు మాట్లాడుకున్న విశ్వాసం ఒక ఇష్టం లేని దాంతో పోలుస్తారనమాట. అలలంట ఏంది, నాకు ఈ సమయంలో ఇది జరిగింది, విశ్వాసం పెరిగింది. దేవుడు ఏమన్నా విడవగొట్టాడు, విశ్వాసం తగ్గింది. అలా జీవితం ఎందుకు? ఇక్కడ పెళ్ళగించి అక్కడ పెట్టి, అక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టి, ఇక్కడ నుంచి అక్కడ తీసి ఎక్కడ బలపడతావు నువ్వు? విశ్వాసాలు ఎక్కడ చూపిస్తావు? సో నేను ఫాస్ట్గా టైం అవుతుంది కాబట్టి ఓవరాల్గా చెప్పేస్తాను, ఇలా కాకుండా. సో జయమిచ్చే వాటిలో సాతాను మీద జయించాలి, తర్వాత నీ విశ్వాసం ద్వారా జయించాలి. తర్వాత ఏంటి అంటే సులువుగా చిక్కులు పెట్టేయమని అంట పాపాలు ఉన్నాయంట. ఆ పాపం ఏం చేస్తుంది? నువ్వు దేవుని కుమారుని కాకుండా, దేవుని పరలోక రాజ్యానికి నువ్వు చేరకుండా అవి చిక్కులు పెడుతుంది అనమాట. సో దాని మీద నుంచి జయించాలి. నువ్వు జయించడానికి నీకు త్రోవ ఏముందంటే, దేవుడు ఇచ్చిన ఒక కంప్లీట్ కీ ఏంటి అంటే, నువ్వు ఎక్కడ పడిపోయావో మనకు ఆ ప్రకటన 2వ అధ్యాయంలో మనం చూస్తాం. రెఫరెన్స్ వచ్చి టైం అయిపోతుంది కాబట్టి రెఫరెన్స్ చెప్పట్లా. సో అక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే, నువ్వెక్కడ పడిపోయావు, ఏ స్థితిలో పడిపోయావు? నువ్వు ప్రేమలో పడిపోయావా? నా నుంచి ట్రై చేస్తున్నా, మన ఉద్యోగం ఉందా, ఉద్యోగం లేకుండా ఉన్నావా, ఎట్లా అని చెప్పియాలి, ఎట్లయినా ఉండాలి. ఎంత ట్రై చేస్తున్నా కూడా కంజలు కొడతానే మాట్లాడుతున్నారు, డ్రమ్ములు కొడతానే ఇటు తిరుగుతున్నారు. ఎందుకు? నీకు ఇచ్చిన పనేంటి? ఉద్యోగంగా నువ్వు రగిలిస్తున్నావా, ఉద్యోగం ఆర్పేస్తున్నావా? ఉద్యోగంగా ఉన్నామా లేవో ఆ స్థితిలో చూసుకోండి. ఆ సంఘం మీద దేవుడు మోపిన నిందేంటయ్యా అంటే, మొదట ఉన్న ప్రేమ. దేవుడి సంఘాన్ని మీద నింద మోపితే మనం ఏం చెప్పాలి? పాస్టర్ గారు మనకు తెలియజేయలేదు అంటారు. దేవుడు పాస్టర్ గారు చేయలేదు, దేవుడు పాస్టర్ గారి చేత మనకు చెప్పలేదు అంటారా? మొదటున్న ప్రేమలు తగ్గిపోతే నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వెంత గుణమైనగా ఉన్నా, ఎంత దేవునికి దశం భాగాలు ఇచ్చినా, ఎంత నువ్వు విశ్వాసాన్ని కనపరిచినా, నీలో ఆ ప్రేమ తగ్గిపోతే దేవుడు నీ మీద నిందేసిన స్థితిలో నువ్వు ఉంటావు. దేవుడితో నిందలు అనుభవించాల్సిన అవసరం ఉందంటారా? దేవుడు మన మీద నిందేయాల్సిన పని ఉందంటారా? సో ఎక్కడ తగ్గిపోయామో చూసుకో. నువ్వు ఉద్యోగంలో తగ్గిపోయావా, నువ్వు ప్రేమలో తగ్గిపోయావా, లేకపోతే దేవుని మొరపెట్టే విషయంలో తగ్గిపోయావా, నీ విశ్వాసంలో తొలగిపోయావా, లేకపోతే దేవుని అనుదినము సేవించే విషయంలో తగ్గిపోయావా? దేంట్లో తగ్గిపోయావు? అక్కడ మనం మాట్లాడుకున్న ప్రతి సంఘం మీద ఒక నింద ఉంది. ఆ విషయాలు నువ్వు ఆ స్థితిలో పడిపోయామో చూసుకో. ఆ విషయాల్లో నువ్వు తప్పిపోయావేమో చూసుకో. సో రాను పోను అభిషేక్ నువ్వేం చెప్తావయ్యా? ఏం చెప్తావంటే, పాతి ఉన్నాయి, పాతి అన్నీ విడిచిపెట్టేసి ఏ స్థితిలో పడిపోయామో చూసుకొని ఆ స్థితి నుంచి మేల్కొని వచ్చి జయించాలి. 25 వల్ల దేని మీద జయించాలి? నీ పాపం మీద జయించాలి. నీకు ఉన్న అనుమానాలు, విశ్వాసం తొలగిపోవడానికి కారణం ఏంటంటే అనుమానాలు. నీకు వచ్చే అనుమానాల నుంచి తొలగించాలి. ఈ క్రోధము, కోపము, ద్వేషము, కలహాలు, ఒకరి మీద ఒకరికి పడని గిట్టని పరిస్థితులు, ఇవన్నీ రాకుండా నువ్వు జయించాలి. ఈ 2025లో రెజల్యూషన్ తీసుకుంటామంటారా? తీసుకుందాం. సో అందరం ఒకసారి లేచి దేవుని ఆరాధించేద్దాం. ఉన్నారా ఎవరైనా ఇంకా? నాకు పక్కన వాళ్ళతో నాకు పడదు, పక్కన వాళ్ళు కూర్చున్న వాళ్ళతో నాకు వాళ్ళ మీద కోపం ఉందనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇదే సమయం. ఒకసారి అందరూ లేచి చేతులెత్తి మనకు అందరికి వచ్చిన పాట అత్యున్నత సింహాసనం మీద మాడుకుందాం. సో ఇది చేసేటప్పుడు, ఈ పాట పాడేటప్పుడు, సో ఆరాధన అనేది తర్వాత జరుగుతుంది, కానీ ఈ పాట పాడేటప్పుడు నేను ఆశిస్తుంది ఏంటంటే, మీ పక్కన వాళ్ళు ఉన్నారు కదా, మనం ఈ సాంగ్లో మనం ఒక మాట మాట్లాడుకుంటాం, చేతులెత్తి అల్లేలు, చేతులెత్తి మీ పక్కన వారి మీరు చేతులు ఎత్తుకొని, ఒకవేళ నీకు ఎవరి మీదైనా చెడుభావం ఉన్నా లేకపోతే కోపం ఉన్నా నన్ను మన్నించయ్యా అని నువ్వు కోరుకుంటా, ఇక్కడ ఈ పాత స్వభావం ఇక్కడితో ఆపేసుకొని చేతులెత్తి ఆరాధించండి. సో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనా నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరు చేతుల పైకి ఎత్తి
ఎవరి మీద అయితే వ్యతిరేక భావం ఉందో, మీ హృదయంలో ఎవరి మీద అయితే కక్షలు ఉన్నాయో అవన్నీ దేవా ఈరోజు మీరు క్షమించండి. అయ్యా నేను ఈరోజు ఒప్పుకున్నా తండ్రి, నన్ను క్షమించండి. స్తోత్రం ఆలోచనకర్త, స్తోత్రం ఆశ్చర్యకరుడా, స్తోత్రం ఆలోచనకర్త, స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి, స్తోత్రం. మన దేవుడు సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు. సమాధానాధిపతి, స్తోత్రం. అందరూ హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ. ఎవరు? అత్యంత ప్రేమ స్వరూపి దేవుడు. మనం కూడా ఆ ప్రేమలో కొనసాగాలి. ఆ ప్రేమ మనలో ఉండాలి, దేవుడు కోరుకుంటున్నాడు. కృపా సత్య సంపూర్ణుడ, స్తోత్రం కృపతో రక్షించితివే, స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ, స్తోత్రం కృపతో రక్షించితివే, స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త, స్తోత్రం. దేవుడు తన రక్తం ఇచ్చి నేను విమోచించి ఉన్నాడు. దేవుడు రక్తంతో నేను కలగాలని ఆశిస్తున్నాడు. తొలగించుకుందామా? నూతనంగా మారదామా? నూతన స్వభావాన్ని నింపుకుందామా? అందరూ హల్లెలూయా, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, అడుగు దిగి నోటితో కాదు మనసుతో దేవుని ఆరాధిద్దాం. స్తుతులపై ఆసీనుడ, స్తోత్రం. దేవుడు ఆసీనుడిగా ఉన్నాడు. నువ్వు స్తుతించేటప్పుడు, నువ్వు ఆరాధించేటప్పుడు దేవుడు ఆసీనుడిగా ఉన్నాడు. దేవుడు ఈ స్తుతుల పైన ఈరోజు ఈ సన్నిధి మీద ఉన్నాడు. మా ప్రార్థనలను ఆలించువాడా, మా ప్రధాన యాజకుడా, స్తోత్రం. దేవుడిని ప్రార్థనలని ఉన్నాడు. నువ్వు ఎవరినైతే క్షమించాలని కోరుకున్నావో, దేవుడికి ప్రార్థిస్తున్నావో, దేవుడిని ప్రార్థన వింటున్నాడు. దేవుడిని ప్రార్థనకు సమాధానం దేవుడు ఏం చేస్తున్నాడు. హల్లెలూయా, శుద్ధీకరణ, శుద్ధింపబడటం, మనల్ని మన పాపాలను శుద్ధీకరణ చేసుకోవటం. శుద్ధీకరింపబడదామా? దేవుడిని పూర్ణ హృదయంతో వేడుకుందామా? దేవుడిని పూర్ణ మనసుతో, మనం ఎవరి పెట్టయితే కక్ష పెట్టుకున్నామో క్షమించమని అడుగుదామా? దేవుడు నీ కోసం ఉన్నాడు, నీకు సమీపంగా ఉన్నాడు. దేవుడు నీ మాట వింటున్నాడు. దేవుడు సన్నిధిలో ఒప్పుకో. దేవుడి సన్నిధిలో నువ్వు తీర్చబడాలి, దిద్దబడాలి. నువ్వు దేవుడి సన్నిధిలో నాటబడాలి. ఈ 20 సంవత్సరంలో నువ్వు జయించేవాడుగా ఉండాలి. దేవుడు జయించేవాడుగా ఉన్నాడు. దేవుడు బలమిచ్చేవాడుగా ఉన్నాడు. మృత్యుంజయుడా, స్తోత్రం మహాగణుడా, స్తోత్రం మృత్యుంజయుడా, స్తోత్రం. దేవుడు ఏ రీతిగా అయితే జయించాడో నువ్వు కూడా నీ జీవితంలో జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మమ్మును కొనిపోతరలో రానున్న మేఘవాహనుడా, స్తోత్రం. దేవుడు నిన్ను కొనిపోవటానికి వస్తున్నాడు. నీ ప్రేమతో ఉన్నవాడు దేవుడు కొనిపోతాడు. నువ్వు ప్రేమతో ప్రేమ
దేవుడు నిన్ను కొనిపోతాడు. చేతులు అందరూ ఎత్తి బిగ్గరగా చేతులు పైకెత్తండి, దేవుడి వైపు చాపండి. ఎవరి తట్టు నీ కళ్ళెత్తుతున్నాను, ఎవరి వైపు నేను చేతులు చాపుతున్నాను. చేతులు పడిపోతే దేవుడి వైపు చేతులు చాపాడు. పడిపోతున్న ప్రతి ఒక్కరు దేవుడి వైపు చేతులు చాపండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆమేన్ అనువాడా స్తోత్రం. అల్ఫా ఓమెగా, మొదటి వాడును, కడపటి వాడును, జీవిస్తున్నవాడు, నీకు జీవం ఇస్తున్నవాడు ఆయన. నీ హృదయముతో, నీ జీవముతో, నీ మనోనేత్రముతో దేవుడిని చూడు. దేవుడి వైపు కనిపెట్టుకోనుండు. దేవుడు రాక నీ మీద సమీపంగా ఉంది. ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండాలి. విసర్జించాల్సినవన్నీ విసర్జించుకోవాలి. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. చేతెత్తి హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. చేతులెత్తి